డీ తర్వాత జర్నీకి కొరియోగ్రాఫర్ అనే క్రాఫ్ట్, కొరియోగ్రాఫర్గా ఒక మంచి రెస్పెక్ట్, మంచి పేమెంట్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి కదా. డీ తర్వాత జర్నీ తర్వాత మీకు అట్లాంటి ఆఫర్స్ ఏమన్నా కొరియోగ్రాఫర్గా టర్న్ అయిపోయి ఏమన్నా చేద్దామనే ఆలోచన వచ్చిందా? లేకపోతే ఇటువైపు మీరు యాక్టర్గా చేస్తున్నారు, కొంతమంది యాక్టర్గా సక్సెస్ అవుతామో లేదో, లేకపోతే కొరియోగ్రాఫర్గా మనకి కొరియోగ్రఫీ ఉంది కదా, మన బ్లడ్లో ఉంది, మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా, అది ఎంచుకుందామా, ఇట్లా వెళ్దామా ఆ స్ట్రగుల్ ఏమైనా ఉందా, జరిగిందా మీకు మెంటల్లీ? ఆబ్వియస్లీ, బికాజ్ ఇప్పుడు నో వన్ ఈజ్ సో మచ్ ఆఫ్ మెచ్యూర్, అంటే స్టార్ట్ నుంచి ఉండరు. ఎక్స్పీరియన్స్ వస్తేనే మనకేనో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఐ వాజ్ స్టక్డ్ ఒక మూమెంట్లో వచ్చేసి, అరే నేను డాన్సర్ కదా, యాక్టింగ్గా చేయొచ్చా, యాక్టర్గా ఉండొచ్చా. బట్ ఏంటంటే మా డీ షోలో వచ్చినప్పుడు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి సార్, డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆయన చెప్పారు దట్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ టు బీ ఆన్ ద స్క్రీన్, మీలో అది ఉంది కాబట్టి. శేఖర్ మాస్టర్, రోజా గారు, ఇలా చాలామంది నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు దట్ ఒక్కసారి మీరు యాజ్ అన్ యాక్టర్ కూడా ట్రై చేయొచ్చు. అట్లా మనం ఫస్ట్ యాక్టింగ్ వైపు వెళ్ళిపోయాం, కొన్ని మూవీస్ కూడా చేసాం. మధ్యలో మళ్ళీ కొరియోగ్రాఫర్ది వచ్చినాయి, బట్ నాకు ఎందుకు ఓకే అనేది ఒక వాట్ వి సే క్లమ్జీనెస్ ఉంటుంది కదా, చేయాలా వద్దా అన్నట్టుగా. సో చూసాను ప్రాజెక్ట్స్, బట్ మేబీ ఓకే అన్నట్టుగా అనిపించింది కాబట్టి కొంచెం పక్కన పెట్టేశాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్, ఎన్నో కొన్ని చిన్న రీల్స్ ఉంటాయి కదా, ఇవంతా అయితే కొరియోగ్రఫీ చేసుకొని మా ఫ్యాన్స్ కోసం అయితే పెడుతూ ఉంటాను.